వచ్చినంత వరకు, చిరంజీవి ఫ్యాన్స్, హీరో ఫ్యాన్స్ వచ్చినంత వరకు బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ పుష్ప సినిమా ఒక రేంజ్లో ఆడాక మా వాళ్ళందరూ చూసి, అంటే నేను పవన్ కళ్యాణ్ తెలిసే ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నంతసేపు సినిమా బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా పవన్ కళ్యాణ్ మళ్ళీ విమర్శించడం, వేరే విధంగా అంటాం మొదలు పెడితే మళ్ళీ పుష్ప కాదు, అల్లు అర్జున్ సినిమా ఏ సినిమా కూడా అంత అండర్పోవద్దు, కానీ ఒక రేంజ్కి అయితే రాదు. ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే పుష్ప 2ని ఎవరు ఆపలేరు అంటున్నారు. ఎవరు ఎందుకు ఆపలేరు? మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసుకుంటే అవసరమైతే దాన్ని వేసేయగలరు. ఇప్పుడు ఆయన ఏంటంటే అదే జరుగుద్దని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఆపేసిన సినిమా ఇప్పుడు ఎందుకు ప్రారంభం చేశారు, ఇప్పుడు ఎందుకు ఓకే చేస్తున్నారు అంటే లేదు, షూటింగ్ కంప్లీట్ కావడం కాదు. రెండో విషయం అంటే ఆయన వెన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఎగ్నెట్గా వచ్చి వేరే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి ఆయనగా వెళ్ళిన మాలానే వీళ్ళ ఫ్యాన్స్ అందరికీ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి ఆహ్వానం పంపలేదు, అందుకనే వెళ్ళలేదని తక్కువ అభిమానం వీళ్ళందరికీ పంపించాడా? అందరికీ సినిమా ఇట్లా అందరికీ పంపిస్తూనే వెళ్ళారా? అభిమానం కొద్ది వెళ్ళాలి. మాట్లాడితే నీ సిరు గురించి ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ గురించి ఎలా ఉన్నా అంటే అల్లు అర్జున్ గారి మామ చంద్రశేఖర్ గారు టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. అదే విధంగా జనసేన పార్టీని తెలంగాణలో పోటీ అడుగుతున్నా. మీ మాంగారు అని చెప్పి మీ మాంగారు దగ్గరికి వెళ్తావు, మీ బాబు అని చెప్పి మీ బాబు దగ్గరికి వెళ్తావు, అలా వెళ్ళొచ్చుగా. అంటే అది నెలొద్దని చెప్పాడా? మేము నిజాలు మాట్లాడితే కింద పైన పెట్టుకోవాలి రాటు, అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చి ప్రేమతో వాళ్ళకి పెళ్ళం చెల్లి అని చెప్పి పెళ్ళం దగ్గరికి వెళ్ళాం, పెళ్ళం అని చెప్పి చెల్లి దగ్గరికి వెళ్ళాం, అర్థమవుతుందా? మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారంటే అవసరం అయితే టేజీలు వెళ్ళకూడతాం, సినిమా హాల్లో లేకుండా చేస్తాం. అంటే ఆల్రెడీ ఆయన కూడా ఇంటూ ఇచ్చాడు, ఆల్రెడీ ఏదైతే ఆయన ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను అని, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు ఓకే. అలాగే చిన్న మావయ్య కాబట్టి వెళ్ళాలిగా, ఫ్రెండ్ మావయ్య రెండు కదా. వాళ్ళ నాన్న వెళ్ళాడు ఆల్రెడీ, అరవింద్ గారు వెళ్ళి చూసి పలకరించి వచ్చాడు. అయితే ఆయన ఇంట్లో తింటున్నాడు కదా, మళ్ళీ ఈయనతో తింటున్నాడు, ఆయన పట్టు నిండింది కదా, ఈయన పట్టు తింటాడు. అంటే వీళ్ళ ఫ్యామిలీ అది మెగా ఫ్యామిలీ, ఇది అల్లు లేదు. ఎప్పుడు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ వీళ్ళందరూ ఒకటే. కానీ ఇప్పుడు ఈ రాజకీయ పరంగా విడిపోతారు, అంటే రాజకీయ వస్తే విడిపోతారా? ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా కనిపించలేదు, ఎప్పుడు కూడా సపోర్ట్ ఆయన ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఉండేది కూడా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు కొంచెం వేరే డిస్టర్బెన్స్ ద్వారా, అంటే ఆయన మ్యారేజ్ విషయంలో అట్లే డిస్టర్బెన్స్ ఆయన ఉన్నారు. కానీ ఏ రోజు కూడా అన్నను కానీ అటు ఆన్నను కానీ ఇక్కడ వేరేంటి పవన్ అదే చిరంజీవి గారు, నాగబాబు గారు కానీ ఎవరిని కూడా పక్కన పెట్టలే. ఆయన ఏంటంటే కొంచెం ఒక్కొక్కళ్ళు ముగ్గురు పెద్దలు ఒకేలా ఉండరు, ఒకళ్ళు ఒకలా ఉంటారు. చిరంజీవి గారు అంటే యాక్టివిటీగా ఉండి అన్నింటిలోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అలా కాదు, కొంచెం దూరం కూడా కానీ చేస్తూనే ఉంటారు. ఆయన లెక్కను చూడాలంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కరోనా టైంలో ఎవరో పెద్దగా హెల్ప్ చేసిన లేరు, సోని సోత్ కొంతమంది చేశారు అంతే. అందులో పవన్ కళ్యాణ్ చేసింది ఎంత ఉందో మీకు తెలుసా? తన సొంత కారు, తన ఇదిలో చాలా వరకు చేశాడు ఆయన. ఇలా రా అబ్బాయి, నువ్వు బయటికి రా, అసలు ఇంటికి వెళ్ళి బయటికి రాలేదా? నువ్వు చూసావా? మేము చూసింది కరోనా టైంలో, నేను ఒక ఆర్టిస్ట్, ఆ టైంలో ఎవరు చూడకపోతే ఆయన వచ్చి బయట నిలబడి కరోనా వచ్చింది కూడా ఆయనకి. పొత్తు పెట్టుకుని పోటీ చేశాడంటే ఐక్యతతో ఏదైనా సాధించండి, ఐక్యత ఉండాలని చెప్పి సాధించాడు అంతే. ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టలేదు ఆయన. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా దూరం పెట్టలే. ఇంకా మాకేం చెప్తున్నాడంటే ఆయన ఇది చెయ్యొద్దు, ఆయన ఏమి అనొద్దు అంటున్నారు. కానీ మేమే ఊరుకుంటలేదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేశారు, దూరం ఎందుకు పెట్టారు, ఎగ్జాక్ట్ గా ఎందుకు ఇలా మాట్లాడారు అని. నార్త్ అంతా కూడా మొత్తం అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు. ఆయన ఎలాగ ఎదగాలో అలాగే ఎదిగాడు ఆల్రెడీ. ఈయన ఇప్పుడు కుదరదని చెప్పే కదా మా పవన్ కళ్యాణ్కి అదేంటది అదేంటే అది విన్నపం పత్రం ఆయనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ. భయపడి పారిపోయాడు. రామ్ చరణ్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. రామ్ చరణ్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది? దేనికో ఒకవేళ షూటింగ్ అవ్వ పోస్ట్ పోన్ అయిందేమో తప్పించి ఆయన సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వదు. ఏం భయపడ్డు? అల్లు అర్జున్ భయపడతాడేమో కానీ ఈయన భయపడ్డాం. అల్లు అర్జున్ భయపడే కదా సైలెంట్ అయిపోయి. ఇప్పుడు ఏంటి మిలిటరీ అల్లు అర్జున్, మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఆర్మీ ఈయన ఆర్మీనా? మరి వీళ్ళందరూ ప్రేక్షకులు అందరూ ఎవరు అంత పిచ్చిపోకోళ్ళా? మేమైతే మా పవన్ కళ్యాణ్ ఓకే అని చెప్పిన వాళ్ళు మేము ఎవరో ఆపం, మేము కూడా చూసి హ్యాపీగా చేస్తాం. కానీ అలా కాకుండా ఇదివరకు ఇదిలో ఉంటే మాత్రం ఆయన రాజకీయ పరంగా ఆయన చేసిందే, పుష్పగా ఆయన చేసిందే. మేమేమో ఎవరో ఆబ్జెల్. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పేదాకా సైలెంటే ఉన్నాం. రాజకీయాల్లో చూసుకోవాలి కానీ సినిమా పరంగా చూసుకోవడం ఇది ఎంతవరకు ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చూడాలి. అమ్మ రాజకీయ పరంగా సినిమా ఆఫ్ చేయలేదండి. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ అటు నాగబాబు కానీ అనుకోలేదు, ఎవరు అనుకోలే. కానీ ఈయన చేసిన కొన్ని పనులకి
కొంతమంది వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముసుపుడు ఆపరు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ చెప్పాడు, ఇది నాది ఏం తప్పలేదు, ఇలా జరిగింది అది చెప్పారు. ఆ వీడియో కూడా మీలో ఎవరు వేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తా అంటున్నారు. ఓకే, సో సనాతన ధర్మంలో 3 పెళ్లిళ్ళు చేసుకోవడం విరుద్ధం. మరి ఎలా పాటిస్తున్నట్టు? ప్రజలను మగ్గబెట్టినట్టు ఎందుకు అవుతుంది? ఆయన పెళ్ళిళ్ళు ఆయన ఇష్టం, అది ఎప్పుడో జరిగిపోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను సనాతన ధర్మాన్నే పాటిస్తా అంటాడు పవన్ కళ్యాణ్ గారు, మొన్న అన్నాడు. అలాంటప్పుడు సనాతన ధర్మంలో 3 పెళ్లిళ్ళు చేసుకోవడం అంటే ఒక పిల్లాన్ని విడిచిపెట్టడమే పాపం. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి అలాగైతే చాలా మంది దేవతలు చాలా మంది 2-3 పెళ్లిళ్ళు చేస్తారు. మరి వాళ్ళకి ఎందుకు సమస్య? ఇది కాదు, ఎందుకు దేవతలో ఏదే వాళ్ళకోటి మనకోట అంటే 10 మంది అదిగో 6 బట్టలు కట్టుకోవాలి పతివిత. ఒక్కతే కూర్చుకున్న సీతాదేవి కూడా పతివితే కదా లెక్కను చూస్తే. మీరు అన్నదే మరి మీరే కదా మీరు మాట్లాడారు కదా సనాతన ధర్మాల్లో ఇలాగెంతో జరుగుతుంది. సనాతన ధర్మాల్లో మరి 3 పెళ్లి 4 పెళ్లి చేసుకున్నారు. బొంగేం కాదు, పూర్వం ఇప్పుడు ఒకటేనా? మరి పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఆడవాళ్ళు కూడా 2-3 పెళ్లి చేసుకున్నారు, మగవాళ్ళు కూడా 2-3 పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కరెక్ట్, తప్పే, బరాబర్ తప్పే. ఒక సెకండ్ ఎందు గురించి అల్లు అర్జున్ చెప్పండి మేడం. ఓకే క్యాన్ నో ప్రాబ్లం. చెప్పండి మేడం, అల్లు అర్జున్ ఏ విషయంలో తప్పు మేడం? తప్పే, అనే విషయంలో తప్పే. ఎప్పుడు చూసినా మా మేనమామ మా ఇది అన్నవాడు ఒక్క జీవితంలో నేను ఇదేంటి పవన్ కళ్యాణ్ వేరు అన్నట్టు చేశాడు ఆయన. మీరు ఇప్పుడు తెలంగాణలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నారా? నేను తెలంగాణ ఉన్నా ఆంధ్రానే కదా, నిజం మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఎందు గురించి ఆయన ఆంధ్ర తెలంగాణ మీకుందా తెలంగాణ ఆంధ్ర అని నిజాలు మాట్లాడమన్నారు. ఓకే మేడం, నిజాలు మాట్లాడు తెలంగాణ ఆంధ్ర అని మీరు ఎందుకు వచ్చేస్తున్నారు? ఆయన రాకముందు ఆయన ముందు ఇలానే ఇంకోటి చూడండి మేడం, ఎక్కడైనా చేలు పట్టుకొని నుంచుండు. ఇప్పుడు ప్రతి ఈవెంట్ లో ప్రతి మూవీ ఈవెంట్ లో ఓకే మీరు అడగండి, మేము చెప్తాం, ప్రాబ్లం లేదు, మాట్లాడుతున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా అన్నారు. ఓకే, పాటించే వ్యక్తి పెళ్లిళ్ళు చేసుకోవద్దు, 3 పెళ్లిళ్ళు. అవును, మరి అల్లు అర్జున్ గారిని చెప్పండి, దాన్ని మీరు ఎలా చూస్తారు? చెప్పండి మేడం. చెప్పాను కదా, అదే చెప్తున్నా. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్పాను అదే. ఆయన ఫ్రెండ్ హెల్ప్ కోసం వెళ్ళాడు, అది కూడా వైఫ్ ఫ్రెండ్ హెల్ప్ కోసం. ఒకటే నిమిషం, మాట ఇస్తే ఆయన తప్పడు భయ్, ఒకటే చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, తెలంగాణ పౌరుని మాట ఇస్తే తప్పడు. వాళ్ళ వైఫ్ కి అంతకు ముందు మాట ఇచ్చాడు కాబట్టి వెళ్ళి జస్ట్ ఒక హాయ్ చెప్తే మిలిటరీ వాళ్ళు వచ్చి ఆ సినిమాలు చూసి హైలైట్ చేసింది మిలిటరీ వాళ్ళు మాత్రమే. మిలిటరీ వాళ్ళు తప్పు మాట్లాడలేదు. ఇక్కడ కనిపిస్తుంది ఆర్మీ, నేను మిలిటరీ వాడిని. నాకు కూడా ఉంది. మిలిటరీ తప్పు మాట్లాడితే మిలిటరీ వాళ్ళు అక్కడ కాపాడతారు కాబట్టి మనం గుండె మీద చేయలేదు నిలబడుతున్నా. ఆర్మీ ఉంటది. ఒక సెకండ్, నా పేరు సూర్య వచ్చింది కాబట్టి మిలిటరీ గురించి మాట్లాడుతున్నాను మేడం. సపోర్ట్ ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి వెళ్ళలేదు అంటే అతను ఖాళీ ఉన్నా నాకు కాల్ చేసి చెప్పిండు మేడం, నాకు కాల్ చేసి చెప్పిండు మేడం, కాల్ చేసి చెప్పిండు. కానీ భయ్యా ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, అందరికి ఇప్పటికి జస్ట్ లాస్ట్ మాట ఒక్కటే చెప్తున్నా భయ్యా, అందరికి చెప్తున్నా వినండి. December 6 కి పెద్దోళ్ళు మాట్లాడారు, ఏ మూవీ థియేటర్ లో పుష్ప 2 రాదు అని చెప్పి. ఒకవేళ వస్తే పట్టుకుంటే మా పవన్ కళ్యాణ్ ఓకే చేస్తే సినిమా వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఎందుకు రాలే? సరే ఒక్కసారి చెప్పండి, ఆయన అంత పోస్ట్ లో ఉండి కూడా సినిమాలు తీసుకుంటుండు. ఎవరు? మీ పవన్ కళ్యాణ్. లేదు, ఆయన ఏం చెయ్యట్లేదు. అదే ఇదే అవునా? అవి పాతే, ఇప్పుడు కాదు. తప్పట్లు మీరు కూడా కొట్టండి. ఎప్పుడే పాత, ఎప్పుడో ఆంధ్ర భారతం చేసుకుంటున్నాడు. ఓకే, మహాభారతం చేసుకుని అంతకు మించి చేసుకొని పవన్ కళ్యాణ్ ఓకే మేడం, జోక్ అయిపోదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం ఆపర్. ఇంకెందుకంటే ఆయన ఆల్రెడీ అడుగు పెట్టారు. నేను మళ్ళీ పట్టించుకోవచ్చు, నన్ను నన్నగా ఉండదు అని చెప్పి ఆయన పెట్టిన వాళ్ళని ఇప్పుడు ఓకే సినిమా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? షూటింగ్ ఎప్పుడు అయిపోయింది?
ఆయన ఒక ఆర్టిస్ట్ ఆల్రెడీ. ఒక్క నిమిషం మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక్క నిమిషం ఆగండి సార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేను ఒకటి అడుగుతున్నా, అల్లు అర్జున్ గారు కష్టపడి పైకి వచ్చారా, మెగా ఫ్యాన్స్ వల్లే పైకి వచ్చారా? ఇది కరెక్ట్. ఒకసారి మైకిల్ జాక్సన్ గురించి గూగుల్లో కొట్టండి, ఎవరి పేరు వచ్చిద్దాం ఒక్కసారి గూగుల్ మీరు. చిరంజీవి గారు ఆల్ ఇండియా డాన్స్ టాప్ లిస్ట్ లో ఉన్నారు, అవార్డు వచ్చింది. ఇది కదమని చెప్పొచ్చు. చిరంజీవి వల్లనే లేదు, చిరంజీవి వల్ల వచ్చింది. ఒకసారి మెట్లు ఎక్కాం కదని ఎక్కడి నుంచి ఎక్కడ అక్కడ మర్చిపోకూడదు. అది మర్చిపోతే కన్న తల్లి రొమ్ము కొట్టట్లెక్క. అవును ఓకే. మీరు ఏంది ఒక పొలిటీషియన్ విషయంలో ఇంత మాట్లాడుతారు కదా, ఆయన మూవీ రిలీజ్ అయిన ప్రతి ఏ విషయంలో అల్లు అర్జున్ తక్కువ వేసాడు పవన్ కళ్యాణ్ చెప్పండి మేడం. నేను తక్కువ అయితే తక్కువే చేయట్లేదు, ఆయన తక్కువ చేసుకున్నాడు. ప్రతి విషయంలో ఆయన తక్కువ చేసుకున్నాడు. ఒక విషయం ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ అమ్మ చూసుకుంటా, మీ చెల్లి చూసుకుంటా. అలాగని చెల్లిని చూడదు కానీ అమ్మని వదిలేవు కదా, అమ్మని చూస్తాను చెల్లని వదిలేవు కదా, అలాగని పెళ్ళని వదిలేవు కదా. ఎవరికి ఇచ్చింది వాళ్ళకి వెళ్ళమని చెప్పి తప్పలేదు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, తప్పలేదని మీరు తప్పు అన్నావు. నేను పుట్టినప్పుడు నా పక్క వాటిలో పుట్టిన ఫ్రెండ్ చనిపోయిన అన్నప్పుడు నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వాళ్ళని జూనికి వెళ్ళాలా, మా సారు మా మామయ్య అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎక్కడ కూర్చుంటావా అంటే ఇక్కడ పెళ్ళం దగ్గరికి వెళ్ళవా అంటే నా ఫ్రెండ్స్ చచ్చిపోవడం అని చెప్పి లేకపోతే ఇక్కడే కూర్చుంటావా, పెళ్ళం దగ్గరికి వెళ్ళవా, అమ్మ దగ్గరికి నో ప్రాబ్లం. కానీ మీరు అందరికి ఒకటే డౌట్, నేను ఒకటే చెప్తున్నా, అందరు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఓకే అయ్యాకనే అవుతుంది. సినిమా రాదని చెప్పి ఆయన బతిమాలు అడగకుండా ఆయన సినిమా ఓకే అవుతుంది. నేను చెప్పేది క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఇగో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయి 6 నెలలు కింద పెట్టు, అంటే 100 రోజులు అయింది, అంటే 3 నెలలు అయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో అందులో ఒక్క హామీనా నెరవేర్చారా? టైం పడుతుంది, నెరవేరుస్తారు. టైం పడుతుంది, అది ఒకసారి అయిపోద్దా, ఒకసారి అయిపోద్దా, టైం ఉంది కదా, అవుతుంది. అది కప్పిపుచ్చుకోవడానికే మతాన్ని కులాన్ని అడ్డం పెట్టి లేదు ఇప్పుడు అల్లు అర్జున్ మీరు చెప్పండి. అల్లు అర్జున్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. హామీల గురించి అవన్నీ కాదు భయ్యా, గురించి ఆ మూవీ గురించి మాట్లాడండి చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, నేను మేడం ముంగట్నే ఒప్పుకుంటున్నా. డిసెంబర్ 6కి పెద్దోళ్ళు చెప్పారు కదా, సారే చెప్పారు పవన్ కళ్యాణ్ సార్, డిసెంబర్ 6కి ఏ థియేటర్లో మూవీ రిలీజ్ కాదు పుష్ప 2 అని చెప్పి. రిలీజ్ అయితే ఏం చేయాలి చెప్పండి. రిలీజా మొన్నే కదా పవన్ కళ్యాణ్ గారిని ఈయన గారు వీటితో నాకు ఏ సంబంధం లేదని పెద్ద అభిమానం. నీకు తెలియదు ఏముంది, తగ్గేదే లేదు. సినిమా చూడడానికి ఆయనకు ఇది మీకు ఇది మేడం అందరు మైకులు పనిచేస్తున్నాయి కదా. శివరామ్ జా డబల్ మా ఇన్స్టా ఐడి ఇది కూడా బస్సే కృష్ణగాంధీ పార్క్. డిసెంబర్ 7కి ఇక్కడే గుండు కొట్టించుకొని రిలీజ్ కాకపోతే అప్పుడు మాట్లాడాలి. గుర్తి ఏమైనారు అదే అంటున్నా కదా. అందరికి ఒక మాట చెప్తున్నా, నేను అతన్ని హేట్ గా చూడలేదు,
ఒకటే చెప్తున్నాను, అతను వాళ్ళ మామయ్య మా అల్లు అర్జున్ అల్లుడు. కానీ ఒకసారి ఆగండి, ఒకసారి ఆగుతారా? పవన్ కళ్యాణ్ గారిని అడుక్కుంటే ఆ రోజు చేస్తున్నారు. ఊరికలే కాదు, నువ్వు గుండు కుట్టించుకో మీ దగ్గర ఆయన బతిమాలకుంటే సినిమా ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు దాకా ఎందుకు కాలేదు? సినిమా చూసావా? సుస్వాగతం సినిమా చూసావా? నువ్వు పుట్టాలే అప్పుడు. మీరు చూసుకోండి, పవన్ కళ్యాణ్ మంచోడు కాదు, జగన్ మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, ఇంటికాడ మంచోడు కాదు అని చెప్పి ఈయన డబ్బులు ఇస్తే చదువు తగ్గేది లేదన్నాడు కదా, ఆయన కూడా చెడ్డోడని చెప్పి రకం కుర్చీ తాత. ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట్లాడతాడు కుర్చీ తాత. ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట్లాడతాడు. లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఒకటి, లాస్ట్ అంతా కాదే, మా పవన్ కళ్యాణ్ అడుక్కుంటే ఈ సినిమా ఆడుతుంది ఇప్పుడు, లేకపోతే లేదు. ఇది ఎప్పుడో అయిపోయి సినిమాని ఇప్పుడు ఎందుకు బయటకు రాలా? ఇది జరుగుతుంది, బరాబర్ పెట్టుకోవచ్చు. ఇదిగో కాశీకి వెళ్ళి మరీ మొక్కు చెప్తున్నా, ఇదే జరుగుతుంది అంతే. మాట చెప్పాలా? జనవరి 6 కి సినిమా పడుతుంది. ఇది ఎవరి వల్ల చేసా? పవన్ కళ్యాణ్ మూలనే అడుక్కుని తెప్పించుకున్నది. అర్థమవుతుందా? అడుక్కుని తెప్పించుకున్నది మింగుతాం. ఏ నా కొడుకు వచ్చినా కానీ, ఏ నా కొడుకు వచ్చినా కానీ డిసెంబర్ 6 కి మొత్తం బరాబర్ మాట్లాడుతున్నా. చెప్తుందా ఆయన మా పవన్ కళ్యాణ్ అడుక్కుంటా ఆ రోజు రిలీజ్ చేస్తారా అంతే. వచ్చే సినిమాలు ఎక్కడ వస్తుందో తెలుసా? ఆర్మీ మళ్ళీ ఇలాగున్నా ఈ ఫ్యాన్స్ అంతా పిచ్చి ముక్కోళ్ళు. కరెక్ట్ చెప్పారు, మీ ఫ్యాన్స్ అంతా పిచ్చి ముక్కోళ్ళు. ఆయన ఇదిగో ఎవరైన పేరేంటి? అల్లు అర్జున్ గారు అనేది అదే. మీరందరూ వేస్ట్. వాళ్ళే చూస్తారు సిగ్గు శరముంటే పుష్ప సినిమా చూడరు. మా పవన్ కళ్యాణ్ పేద చిరంజీవి ఫ్యాన్స్ కూడా రాలేదు పోయి ఆయన మేము చూస్తామంటే కారణం కూడా చెప్పరా? అదైనా పవన్ కళ్యాణ్ వాళ్ళే చూస్తాం ఆ సినిమా అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏదన్నా, చిరంజీవి ఫ్యాన్కి ఏదన్నా